హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక హాస్య కథను చెప్పాలనుకుంటున్నాను. రామాపురం అనే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండేవారు. ఆయనని చూడడానికి వాళ్ళ మనవరాలు బందర్ నుంచి వచ్చింది. ఆ రోజు తాత మనవరాలు చాలా కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా గడిపారు. మనవరాలు రాకముందు తాతగారి కాలక్షేపం ఏమిటంటే రోజు వాళ్ళ ఇంటికి చాలామంది పెద్దవాళ్ళు వస్తుంటే వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండేవారు. మరి అంతే కదండి, ముసలి వాళ్ళకి కాలక్షేపం ఏముంటుంది? సాయంత్రం అయిందంటే ఒక చోట కూర్చొని అందరూ మాట్లాడుతుంటారు. అదే అలవాటైపోయిన తాతగారు మనవరాలు వచ్చినా కూడా రోజు అదే విధంగా వాళ్ళ ఇంటికి చాలామంది పెద్దవాళ్ళని తీసుకొచ్చేవారు. వాళ్ళందరికీ టీ కాఫీలు అవి ఇచ్చేవి వాళ్ళ మనవరాలు. ఇదే విధంగా చాలా రోజులు జరుగుతూ ఉంటుంది. అది చూసిన మనవరాలకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన నన్ను పట్టించుకోకుండా తాతగారు వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనుకొని కావాలనే ఆ మనవరాలు తాతగారిని ఇలా అంటుంది. తాతగారు, మీ ఊర్లో గాడిదలు ఎక్కువ అనుకుంటా కదండి అని అంటుంది. అప్పుడు తాతగారు మాత్రం తక్కువ ఏంటి, మనవరాళ్ళ మాటల్లోని చమత్కారాన్ని గమనించారు. దానికి తగ్గట్టుగానే తాతగారు కూడా ఇలా అన్నారు. అవునమ్మా, మా ఊర్లో గాడిదలు చాలా ఎక్కువ. ఈ గాడిదలు చాలవన్నట్టు ఈ గాడిదలను చూడడానికి బందర్ నుంచి కూడా వస్తుంటాయి అన్నాడు తాతగారు. దెబ్బకి తాతగారు అన్న మాటకి ఇంకా మనవరాలకి ఏమనాలో తెలియలేదు. తాతయ్య గారు పసిగట్టారని తనకు కూడా అర్థమైంది. థ్యాంక్ యూ.